అజీజ్ నగర్ లో ఇంకా పైకి పోయి వికారాబాద్ దగ్గర చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుంటారు మధ్యతరగతి ప్రజలు. 200 గజాలు 300 గజాలు అన్ని రియల్ ఎస్టేట్ ఇప్పటికీ డామ్ అన్నది. ఉన్న వాటిని కూడా ఇవాళ మూసి పేరిటను ధ్వంసం చేస్తే ఏ రకంగా బతుకుతారు? మేము ఈ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే. ఆనాడు కేసీఆర్ గారు నీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు బంగారం లాంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు. డిపిఆర్ మొత్తం తయారైంది మూసి ప్రాజెక్టుది. 16,000 కోట్లు సరిపోతుంది. 16,000 కోట్లు సరిపోతుంది మూసిని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీస్ కి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి మిగతా రోడ్స్ కి వాటికి వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి దానికి ఒక 10,000 కోట్లు. 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే ఒక ఆయన ఉందంటాడు, ఇంకో ఆయన లేదంటాడు. వాళ్ళకే తెలియదు మంత్రులకి. ఒక ఆయన లేచి శ్రీధర్ బాబు అని ఆయన లేచి మంత్రి డిపిఆర్ ఉందండి 2 వారాల్లో మీకు చూపెడతామంటాడు. ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి డిపిఆర్ లేదు ఏమీ లేదంటాడు. మరి డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు ఎట్లా కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవడు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే ఆయన 1000 కోట్లు పంపిస్తాడంట నెలకి, అందుకోసం మన ఇల్లు కొల్లగొడతాడంట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మీ అన్నదమ్ముల్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడో చివరిన చివరిన పైన బాపుఘాట్ మీద ఎక్కడనో ఇల్లు కొల్లగొడుతున్నారంట. నాకేంలే, నేను టీవీ చూసుకుంటూ నా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. అక్కడ కూలగొడుతున్నాడంటే తెల్లారి మీ దగ్గరకు వస్తాడు. అక్కడ కూలగొడుతుంటే మీరందరూ ఒక కాకిని కొడితే 100 కాకులు ఎట్లా అయితే వచ్చి కావు 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 అని చెప్పి గోల చేస్తాయో, ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము వస్తాం, మీరు రండి, బుల్డోజర్ల కడ్డం పండుకుందాం. ఎట్లా ఈ ప్రభుత్వం కూలగొడుతుందో చూద్దాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడతాడు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాజు నడిపిస్తున్నారు అంటాడు. మరి నీ గవర్నమెంట్ ఏం దిక్తుంది ఇక్కడ? నీ గవర్నమెంట్ కూడా ఒక్కొక్క ఇల్లు కూలగొడతలేదా? మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగులు, కాళ్ళు చక్కగలేని వాళ్ళు, చెయ్యి చక్కగలేని వాళ్ళు, కళ్ళు కనబడని వాళ్ళు, చెవులు వినబడని వాళ్ళు 150 ఇల్లు కట్టుకుంటే ఇల్లు పోయి మొత్తం కూలగొట్టినారు. నిన్న వెలుగుమట్లలో, ఖమ్మంలో అక్కడ ఒక 1000 ఇల్లు కూలగొట్టారు. రామగుండంలో మొన్న కూలగొట్టారు. మళ్ళీ హైదరాబాద్ లో అయితే ఇంకా లెక్కలేదు. అందుకే ఒక్క మాట ఆలోచన చేయండి. నిజానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిజమే అయితే ఎక్కడ మొదలు పెట్టాలి మీరు? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నీ ఇంటి నుంచి మొదలుపెట్టు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు, ఈ మాట జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డి కుంటలో ఉన్నది, ఎఫ్టీఎల్లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారా ఎవడన్నా? అధికారికి దమ్ముందా? ఎవరికన్నా ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు ఎఫ్టీఎల్లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికిండ్రు. వీళ్ళకి ఎవడు మాట్లాడతాడులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పమన్నాడు నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినావు? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, ఇలా 50 మీటర్లు ఎట్లా అయింది? నీ ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక్క మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చెయ్యి, దమ్ముంటే నీకు చేతనైతే చెయ్యి. ఇవేవీ లేవు. పేదలకు ఇస్తాన్న డబ్బులు లేవు, 100 రోజుల్లో చెప్పిన హామీలు లేవు. కానీ కమిషన్లు వచ్చేదానికి కావాల. రైతు బంధు వేయడు, ఎందుకు కమిషన్ రాదు? పేదవాడికి పెన్షన్ ఇస్తే కమిషన్ రాదు, తులం బంగారం ఇస్తే కమిషన్ రాదు.
కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే కమిషన్ వస్తుంది కదా. అందుకే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. నేను ఇంత హార్ష్ గా మాట్లాడడం మంచిది కాదు, కానీ తప్పట్లేదు. మీ ఆవేదన చూసిన తర్వాత, మీ బాధ చూసిన తర్వాత, మీ కోపం చూసిన తర్వాత, చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూసిన తర్వాత అనిపిస్తున్నది. మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. పెద్దలు కేసీఆర్ గారి తరఫున ఒకటే ఒక మాట, 2 ఏళ్లు కాపాడుకోండి మీ భూముల్ని, మీ ఇళ్ళని. 2 ఏళ్లు తర్వాత మేము వస్తున్నాం. మీ దయతో మళ్ళీ వస్తాం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఖచ్చితంగా మీ ఇంటికి కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ఎవడు ముట్టకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ 2 ఏళ్లు కాపాడుకుందాం. ఈ 2 ఏళ్లు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గం నుంచి ఒక మీ ఇళ్ళని కాదు, తెలంగాణను కూడా కాపాడుకోవాలి. ఈ 2 ఏళ్లు మొత్తం కూలగొట్టడం, విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని సన్నాసి ఈ దుర్మార్గం నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరితో ప్రార్థన, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కడి మీదకి వస్తే మనందరి మీదకి వచ్చినట్టే. మన ఇంట్లో కూర్చుని మనం ఏసీ గదిలో ఉంటే కుదరదు. మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే, సందర్భం వచ్చినప్పుడు పోరాడాల్సిందే. లేకపోతే తెల్లారి బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది. అక్కడెక్కడో కొడుతున్నారు కదా నాకేమి అనుకుంటే కుదరదు. తెల్లారి మీ ఇంటికి వస్తారు. మేమందరం ఎట్లా ఉంటాం, మేము ఎక్కడ పోం. మీరు కూతవేడి దూరంలో ఉన్నాం. మేము తమ్ముడు కార్తిక్ రెడ్డిది ఈరోజు నిజానికి జన్మదినం, ఇలా ఆయన బర్త్డే. కానీ బర్త్డే రోజు కూడా పండుగ చేసుకునే వాతావరణం లేదు నియోజకవర్గంలో. కాబట్టి నాకేం వద్దు, నేను మీతో పాటు ఎండలో నడుస్తా అని చెప్పి తమ్ముడు కూడా ఇవాళ మీతో పాటు రోడ్డు మీద ఉన్నాడు. నేను ఒకటే కొడతా ఉన్నా, ఆయన ఒక్కడే కాదు, మొత్తం కేసీఆర్ గారి బృందం మీతో ఉంది, కేసీఆర్ గారు మీతో ఉన్నారు. 2 ఏళ్లు కాపాడుకుందాం. నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు. ఒక్క 2 years కాపాడుకుంటే తర్వాత మీకు మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటా. దయచేసి లీగల్ బ్యాటిల్ చేద్దాం.